జబర్దస్త్ యాంకర్ వర్ష గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హాయ్ అండి, ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. థ్యాంక్ యూ. సో నెల్లూరుకి రావడం ఇది ఫస్ట్ టైం. యా ఫస్ట్ సో ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే సంక్రాంతి టైంలో ఎక్కడైతే మన ఫ్యామిలీస్తో ఎట్లా ఉంటామో, సో నాకు ఇక్కడ చూడగానే ఈ విలేజ్ ఈ ఫీల్ అంతా వచ్చింది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. యా హ్యాపీ అనిపిస్తుంది. న్యాచురల్గా హార్ట్కి తీసుకుంటున్నారు అందరూ. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ అంటే స్వీట్స్ ఉంటాయి, సో మీకు బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి? సునుండా. చాలా ఇష్టం. బేసిక్గా ఏంటంటే మనకి సంక్రాంతి టైంలోనే అది న్యాచురల్ దొరుకుతుంది. బేసిక్గా మనకి రెగ్యులర్ టైంలో అంటే ఆర్టిఫిషియల్గా ఉంటాయి, అంత టేస్ట్ రాదు. సో సంక్రాంతి టైంలోనే ఆ సున్నుండ అనేది చాలా రియల్ టేస్ట్ అనేది వస్తుంది. మీ ప్రాపర్ ఎక్కడండి? మాది బేసిక్గా వైజాగ్ గాజువాక. యా అమ్మ వాళ్ళది రాజమండ్రి సైడ్. సో ఎప్పుడైనా ఫెస్టివల్స్కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి? ఖచ్చితంగా వెళ్తాము. చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఇంకా మా డాడీ లేను అప్పటి నుంచి కొంచెం తక్కువ. సో అరిసెలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఓ తిన్నాను. బెల్లంతో చేస్తారు కదా, మైదా పిండి బెల్లమా? బియ్య పిండి బెల్లం. తిన్నా. యా. సో ఈ సంక్రాంతి అది చాలా స్పెషల్ యాక్చువల్గా. అవునా? మరి నాకు తీసుకొచ్చారా మీరు? ఖచ్చితంగా తినిపిస్తాం. అవునా? పంపిస్తాం. థ్యాంక్ యూ. సో ఫుడ్ టేస్ట్ చేశారు అక్కడ? ఫుడ్ ఇంకా టేస్ట్ చేయలేదు. బేసిక్గా ఈరోజు నేను వెజ్, మండే కదా, సో ఈరోజు వెజ్, మన వాళ్ళంతా నాన్ వెజ్ ఉంది. సంక్రాంతి అయ్యే వరకు కూడా సో మా వాళ్ళు తినరు నాన్ వెజ్, ఆఫ్టర్ సంక్రాంతి తింటారనమాట. యా. సో ఇమ్యూనల్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు, చాలా బాగున్నారు. చాలా మంచి జోడీ కదా, చాలా సపోర్ట్ చేస్తారు. యా ఖచ్చితంగా. సో ఫర్దర్గా ముందు ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? బేసిక్గా ఏది అనుకోవట్లేదు, అది ఇది అని ఏమనుకోవట్లేదు. గో విత్ ఫ్లో అనమాట. నాకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇంకా ఫ్యూచర్లో బెస్ట్ వస్తున్నాయి, ఇంకా బెస్ట్ వస్తే కూడా చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఎందుకని తొందరగా పప్పు అన్నం పెట్టబోతున్నారా ఏంటి? లేదు అలాంటి ఏమీ లేవు. ఇప్పుడు పప్పు అన్నం లేదు, పెరుగన్నం లేదు, ఏమీ లేదు. ఫస్ట్ అయితే కొంచెం కొన్ని రోజులు ఎంజాయ్ చేశాక తర్వాత చూద్దాం. ఎలాగ చేయాల్సిందే కదా, అది ఎప్పుడైనా చేయొచ్చు, అంతే కదా. ఏం లేదు, తొందర ఏం లేదు. సో ఫ్యూచర్ గురించి ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఏమి లేదు, ఫ్యూచర్ గురించి అయితే జీరో. ఎందుకంటే ఎప్పుడు ఏంటి, ఎవరు ఏంటి అనేదే లేదు. ఇప్పుడు ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇప్పుడున్న డేని స్పాయిల్ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడున్న డేని ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత ఫ్యూచర్ చూద్దాం. యా అంతే. సో సంక్రాంతి ఫెస్టివల్ అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి? ఫ్యామిలీ మెంబర్స్. సంక్రాంతి టైంలో ఏంటంటే అమెరికాలో కొన్ని కోట్లు ఆస్తి ఉన్నా కూడా విలేజ్లో ఉండాలనే ఫీలే వస్తుంది సంక్రాంతి. సంక్రాంతి అంటే విలేజ్ అంటే సంక్రాంతి. విలేజ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ఎక్కడ రాదు కదా. రాదు. సో అంటే ఎంత సంపాదించినా, మనం ఎంత లగ్జరీ లైఫ్ని అలవాటు చేసుకున్నా, సంక్రాంతి టైంలో అవన్నీ నచ్చవు మనకి, ఎందుకో తెలీదు. ఆ 4 days కూడా మనకి ఆ ఊరు నచ్చదు, మనం ఉన్న ప్లేస్ నచ్చదు. యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా సంక్రాంతి ఆ 1 week కూడా మనకి అక్కడ ఒక పెద్ద గోల్డ్తో బంగ్లా ఉన్నా కూడా నచ్చదు, విలేజ్కే రావాలనిపిస్తుంది. అదే సంక్రాంతి. ఎప్పుడైనా ఎడ్ల బండ్లు ఎక్కడం, ఎడ్ల పందాలు? బేసిక్గా మా షూట్స్లో కూడా నేను చిన్నప్పుడు అదంతా చేయలేదు. సో షూట్స్లో మా వాళ్ళు కూడా బేసిక్గా ఈటీవీ మా వాళ్ళంతా కూడా ఎద్లు బండి మీద ఎక్కించడం, ఇవన్నీ షూట్స్లో మేము చేస్తాం. చిన్నప్పుడు మిస్ అయ్యాన్ని, ఇప్పుడు అన్ని మీ షూట్లో చేసేస్తున్నాం. సో కోళ్ళ పందాలు ఇవన్నీ కూడా మీ షూట్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. రియల్గా చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడైతే అవి ఏమి మిస్ అవ్వకుండా మా షూటింగ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా డైరెక్టర్స్ కానీ, మా సంస్థ కానీ, మా మల్లెమాల ఈటీవీ వీళ్ళందరూ ఏంటంటే విలేజ్ పీపుల్స్కి ఎట్లా నచ్చుతుందో అట్లా చేస్తారు. కాబట్టి మేము విలేజ్లో అట్లా షూట్స్లో చేసేస్తూ ఉంటాం. సో ఏం చెప్తారు అప్కమింగ్ యాంకర్స్ కానీ ఎవరైనా? తప్పకుండా అందరూ రండి, తప్పకుండా అందరూ కష్టపడి చేయండి. ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు కూడా. సో ఎవరినో ఏదో చూసి భయపడొద్దు. మీరు కావాలి అనుకుంటే, మీకు ఆ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరినో చూసి భయపడొద్దు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది కళ్ళు మూసుకొని ఇంట్లో ఒప్పించి హ్యాపీగా ముందుకు రండి. సో వర్ష అంటే వర్ష ఎక్కడుంటే వర్షం అక్కడ ఉంటుంది అని ఈరోజు కూడా ప్రూవ్ అయింది. అవునా? అదేంటది?
బేసిక్గా వర్షం ఉంటే వర్షం వస్తుంది కానీ కరెక్ట్ టైంలో స్టాప్ అవుతుంది. చల్లగా ఉండాలి కదా, అందరూ కూల్గా ఉండాలి, హ్యాపీగా చల్లగా ఉండాలి. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం బాగా? నాకు పెద్దమ్మ తల్లి అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకన్న. యా. సో దర్శించుకున్నారా ఈ న్యూ ఇయర్కి? ఈ న్యూ ఇయర్కి ఆల్రెడీ దర్శనాలన్నీ మాకు న్యూ ఇయర్ 31st నైటే దర్శనాలు అయిపోతాయి. ఎలా జరిగింది? చాలా బాగా. ఈ 2025 చాలా చాలా హ్యాపీగా, అందరూ కేర్ఫుల్గా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. 24లో బేసిక్గా చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు. 2024 అందరికీ సెట్ అవ్వలేదు. 2025 చాలా చాలా బాగుండాలి. మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయ్యి హ్యాపీగా ఉండాలి. సో జబర్దస్త్తో మీరు ఎంతోమందిని నవ్విస్తున్నారు, ఎంతోమంది ప్రేక్షకులని మీ సొంతం చేసుకున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇట్లా వస్తేనే నాకు తెలిసింది నా మీద ఎంత ప్రేమ ఉంది అందరికీ అని. బేసిక్గా నేను ఎక్కడికి వచ్చేదాన్ని కాదు. ఫస్ట్ టైం నేను ఈ ముగ్గులు ఈవెంట్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి వచ్చాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వావ్, మనల్ని ఇంత లైక్ చేస్తారా, ఇంత హార్ట్కి తీసుకుంటారా అని. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో పిల్లలాగా నన్ను ఇంత ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. ఇంతకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. బేసిక్గా మా ఆడియన్స్కి ఇంత లైవ్లో కూడా మాట్లాడడం చాలా తక్కువ కాబట్టి సో హ్యాపీ ఆ విషయం. ఎప్పుడు మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ నా మీద ఉండాలి. మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.